ఓం ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తత్వవిదానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మ్ణి. ఆత్మస్వరూప బంధుగణః, మనము భగవద్గీత చదివే ముందు అనుబంధ చతుష్టయం చూస్తున్నాము. అనుబంధ చతుష్టయంలో మొదటిదైనటువంటి అధికారి ఎవరు అంటే సాధన చతుష్టయ సంపన్న అధికారి అని చెప్పుకున్నాం. సాధన చతుష్టయము అంటే వివేకము, వైరాగ్యము, శమాది షట్క సంపత్తి. శమాది షట్క సంపత్తిలో శమ, దమ, ఉపరతి లేదా ఉపరమము, తితిక్ష ఇంతవరకు చూసాం. ఇప్పుడు శ్రద్ధ, సమాధానము ఈ రెండు చూస్తున్నాం. శ్రద్ధ అంటే భగవత్పాదుల వారు ఏమన్నారు అంటే, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధి అవరారణ సశ్రద్ధ కథయతి అని వివేక చూడమనిలో ఆచార్యులు వారు చెప్పడం జరిగింది. అయితే శాస్త్రస్య గురువాక్యస్య సశ్రద్ధ కథయతి అంటున్నారు. శాస్త్రం యొక్క మరియు గురువు యొక్క. ఇక్కడ శాస్త్రము అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి, మనం ఈరోజు చూద్దాం. శాస్త్రము అనగా ఏమి? శాస్త్రము అంటే లోకంలో మనకు లౌకిక శాస్త్రాలు చాలా ఉన్నాయి. లౌకికంగా మనం చూసుకుంటే చాలా శాస్త్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక ఉద్యోగం పొందాలి అంటే ఫలానా శాస్త్రం చదివితే ఫలానా ఉద్యోగం వస్తుంది. ఎల్ఎల్బి చేస్తే లాయర్ ఉద్యోగం వస్తుంది. ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ ఉద్యోగం వస్తుంది. ఇలాగా లౌకికంగా చాలా విద్యలు ఉన్నాయి. వాటిని కూడా శాస్త్రము అంటారు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి శాస్త్రం ఏమిటి అనేది మనం చూద్దాం. అయితే లౌకికంగా ఈ శాస్త్రాలు ఉన్నాయి. ఇంకా లౌకిక దృష్ట్యా ఇలా చూస్తే ప్రొఫెషనల్ గా పలానా ప్రొఫెషన్ లో ఉండడం కోసం పలానా విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అదే వైదికంగా కూడా చాలా శాస్త్రాలు ఉన్నాయి. వేదం చదివేసి, వేదంలో ఇటు నుంచి అటు దాకా చదివేసి, వాటిలో ఉన్నటువంటి కర్మకాండ అంతా చదివేసి, ఆ కర్మకాండ చేస్తూ ఆ కర్మకాండంలో ఫలాని స్వర్గకామో జ్యోతిష్టోమో యజేత అన్న వాక్యాన్ని పట్టుకొని స్వర్గాది లోకాలను పొందడం కోసం ఆ హోమాలు చేస్తూ, అవి చేస్తూ, ఇవి చేస్తూ ఇవన్నీ ఉంటాయి. అయితే లౌకిక దృష్టిలో శాస్త్రం అనగానే ఏమి అంటే, లౌకిక దృష్టిలో ఫలానా చదువు చదివితే దానికి ఫలానా ఉద్యోగం వస్తుంది, ఫలానా ఉద్యోగం వస్తే జీవితంలో సెటిల్ అయ్యాము అని అనుకుంటూ జీవిస్తూ ఉంటారు. వైదికులు కూడా అలాగే ఉంటారు. నేను ఇలా ఈ యాగం చేస్తే ఇది పొందుతాను, దేహానంతరం ప్రాప్తి, నాకు స్వర్గం వస్తుంది అనుకుంటాను. అయితే మనము చదివే శాస్త్రం ఏంటి? గీత చెప్పే శాస్త్రం ఏమిటి? ఇక్కడ శాస్త్రం సత్యబుద్ధి అవధారణ శాస్త్రస్య గురువాక్యేసు శ్రద్ధ అంటున్నారు ఆచార్యులు. అయితే గీతలో చెప్తున్నటువంటి శాస్త్రం ఏమిటి అంటే ఆత్మ అనాత్మ విచక్షణ, ఆత్మ జీవ బ్రహ్మ ఐక్యము అనే విషయంతో మనం చూసాము. జీవ బ్రహ్మైక్యము ఏదైతే ఉందో, మోక్షము, పరమానంద ప్రాప్తి, దానిని చెప్పేదే మన గీత శాస్త్రం. ఈ గీత శాస్త్రం పట్ల మనకి ఎలా ఉండాలి? సత్యబుద్ధి అవధారణ, అది శ్రద్ధ. నార్మల్ గా మనకు శ్రద్ధ వేటిపైన ఉంటుందంటే
ప్రపంచంలోనున్నటువంటి విషయములు, ఆ విషయములిచ్చే ఆనందము, వాటిపైన మనకు శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ శ్రద్ధ ఎక్కడ ఉండాలి అంటే శాస్త్రం మీద శ్రద్ధ ఉండాలి అని ఆచార్యులు వారు చెప్తున్నారు. మరి మనకు శాస్త్రం మీద శ్రద్ధ కలగాలి అంటే ఏం చేయాలి? అంటే మన జీవితంలో మనకు ఉన్నతమైన గోల్స్ అని చాలా ఉంటాయి లౌకికంగా. ఉద్యోగం చేసి డబ్బు సంపాదించటము, ఆ డబ్బుతో కావాల్సినటువంటి భోగాలు అనుభవించటము, ఇవన్నీ కూడా మనం లౌకికంగా చేస్తూ ఉంటాం. అలాగే మతం పేరుతో కూడా చాలా చేస్తూ ఉంటాం. మతాన్ని పెట్టుకొని ఈ హోమం చేస్తే ఇది ఫలితం వస్తుంది. ఈ దేవుడి దగ్గరికెళ్తే ఇలాంటి ఫలితాలు ఇస్తాడు అని మతంతో కూడా మనం చాలా చేస్తూ ఉంటాం. అది కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, మన లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో అంతటా వ్యాపించి ఉన్నది. ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటమే మనం ఈ గీతలోని యొక్క ముఖ్య విషయము. ఆ పరమాత్మ ఎక్కడో లేడు, మీ లోపలనే ఉన్నారు, మీరయ్యి ఉన్నారు అని తెలుసుకోవటమే ఈ గీత శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అటువంటి శాస్త్రం పట్ల మనకు ఎలాంటి బుద్ధి ఉండాలి? అంటే ఇది చెప్పేది సత్యము. గీత మనకు చెప్తున్నటువంటిది నిశ్చితమైనది జ్ఞానము అనే శ్రద్ధ మనకు కలగాలి. సాధారణంగా శ్రద్ధ అంటే మనకు లౌకిక విషయాల పట్ల చాలా ఎక్కువ శ్రద్ధగా ఉంటుంది. సపోజ్ మనం ఒక పని చేయాలి అనుకున్నాం అనుకోండి. ఆ పని ఎంత శ్రద్ధగా చేస్తాము. ఇప్పుడు అమ్మగారున్నారు. అమ్మగారు దోస వేయడమో, లేకపోతే కాఫీ పెట్టడమో ఉంది అనుకోండి. అమ్మగారు కాఫీ పట్టేటప్పుడు ఎంత శ్రద్ధగా ఆ కాఫీ పట్ల ఉంటున్నారు. సరిగ్గా డికాషన్ ఉందా? అలాగే పాలు, డికాషన్ సరైన మెజర్‌మెంట్స్ లో ఉన్నాయా? పంచదార సరిపడ్డ ఉన్నదా? ఇలా ఈ శ్రద్ధ కలిగి కాఫీ పెడితే చాలా రుచికరంగా ఉంటుంది. అలా శ్రద్ధ లేకుండా కాఫీ పెట్టారనుకోండి, పాలు పాల్లాగే ఉంటాయి. డికాషన్ లాగానే ఉంటుంది. కాఫీ లాగా ఉండదు. అదే విధంగా మనము అత్యంతికమైనటువంటి ఏదైతే ఉందో, ఈ సంసార దుఃఖ ప్రవాహం ఏదైతే ఉందో, వాటికి ఫుల్ స్టాప్ పెట్టి పరమానంద ప్రాప్తియే మనకు లక్ష్యంగా ఉన్నప్పుడు, మనకు ఈ శాస్త్రం పట్ల శ్రద్ధ ఎలా ఉండాలి? ఆఫ్టర్ ఆల్ పెట్టుకునే కాఫీ పట్లే మనం అంతగా శ్రద్ధ చూపిస్తున్నామే. మరి ఈ సంసారం నుంచి మనల్ని బయటికి వెలదీసి ఏదైతే ఆనందానుభూతి మనకు ఉన్నదో, దాని వైపు మోక్షమే మానవ జీవితం యొక్క లక్ష్యము అని అనుకున్నప్పుడు, మరి ఈ శాస్త్రం పట్ల మనకు శ్రద్ధ ఎలా ఉండాలి? శ్రద్ధ అంటే ఏమిటి? మనం కాఫీకి, వాటికి లౌకికంలో జరిగే విషయాలన్నిటికీ అంత శ్రద్ధ ఉన్నప్పుడు, మనం శాస్త్రం పట్ల శ్రద్ధ ఎలా ఉండాలి అంటే, మనకు శాస్త్రంలో శ్రద్ధ అనే పదం మనం ముందు చదవబోతున్నాం గీతలో కూడా. శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఇంకా గీతలో చాలా చోట్ల శ్రద్ధ అనే పదం వస్తుంది. 12వ అధ్యాయంలో భక్త లక్షణాలు చెప్తూ అక్కడ కూడా ఎక్కడో 3వ శ్లోకంలో 5, 6 శ్లోకాల్లో ఎక్కడో శ్రద్ధ అని కూడా వస్తుంది. శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. అక్కడ కూడా శ్రద్ధ అనే పదం వస్తుంది. సో శ్రద్ధాత్రయ విభాగ యోగము. ప్రతి చోట మనం గీతలో వెళ్ళే ముందు ప్రతి శ్లోకంలో చాలా చోట్ల కూడా ఈ శ్రద్ధ అనేది వస్తుంది. అయితే ఈ శ్రద్ధకి మనకు ఇంపార్టెన్స్ ఏమిచ్చారు అంటే, శాస్త్రము అలాగే గురువాక్యము. శాస్త్రం పట్ల శ్రద్ధ ఉంటే సరిపోదు. గురువాక్యం పట్ల కూడా శ్రద్ధ ఉండాలి. మరి గురువాక్యం పట్ల శ్రద్ధగా ఎలా ఉండాలి అంటే, మనకు మనం తీసుకుంటే ఆచార్యులు వారు, మనం గీత చదవడానికి మనకు ముఖ్యంగా తోడ్పడేది శంకర భాష్యం. ఆచార్యుల వారి భాష్యము,
అలాగే దాన్ని తెలుగులో టీకతో రచించినటువంటి పూజ్య స్వామీజీ, పూజ్య గురుదేవుడు స్వామి తత్వవిధానంద గారి టీకా ఈ పుస్తకం. అలాగే స్వామి చిన్మయానంద గారు రచించినటువంటి ద హోలీ గీత ఈ పుస్తకం. ఇవన్నీ కూడా మనం గీత అధ్యయనంలో మనకు తోడ్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆచార్యులు మనకి ఈ పుస్తకంలో ఏం చెప్పారు అనేది, వాటి పట్ల ఆచార్యులు మనకి ఏం చెప్తున్నారు అనే వాటి పట్ల మన శ్రద్ధ ఉండాలి. సపోజ్ శాస్త్రం మీద శ్రద్ధ ఉంది, ఆచార్యుల పట్ల శ్రద్ధ లేదు అనుకుందాం. శాస్త్రం మీద శ్రద్ధ ఉండి కేవలం శాస్త్రాన్ని పట్టుకొని శాస్త్రం నాకు అర్థమైనంత వరకు నేను చదువుకుంటాను, అలా కాదు ఆచార్యుల మీద నాకు శ్రద్ధ లేదు అని అనుకున్నారనుకోండి, శాస్త్రం మనకు ఎంతవరకు అర్థం అవుతుందో మనమే చూసుకోవాలి. చాలా శాస్త్రంలో ఎక్కడ ఏముంది అనేది మనకు సరిగ్గా అన్వయించదు, సరిగ్గా తెలుసుకోలేము. అందుకనే మనము శంకర భాష్యాన్ని అలాగే స్వామీజీ టీకని మనం పెట్టుకొని మనం అధ్యయనం చేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా శాస్త్రం పట్ల, గురువాక్యం పట్ల రెండిటి మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ శ్రద్ధ మనకు లౌకిక విషయాల పట్ల చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే లౌకిక విషయాలను వదిలేసి ఏదైతే స్వరూపనిష్టను, ఆత్మనిష్టను బోధించేటటువంటి శాస్త్రం ఉన్నదో వాటి మీద మనం శ్రద్ధ పెంచుకోవాలి. ఉదాహరణకి పూర్వం రోజుల్లో ఒకానొక గ్రామంలో ఒక డాక్టర్ ఉండేవారు. ఆయన ఏం చేసేవాడంటే ఏదో మాత్ర ఇచ్చేవాడు. ఈ జనులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళేసి ఫలానా రోగం వచ్చిందని ఆ మాత్ర తీసుకునేవారు. ఆ మాత్ర తీసుకుని రోగం నయమైంది అనుకునేవారు. కానీ ఆయన ఏమి ఇచ్చేవాడంటే శుద్ధ ముక్క ఇచ్చేవాడు. ఆ శుద్ధ ముక్క నోట్లో వేసుకొని ఆయన పట్ల ఉన్న శ్రద్ధతో వాళ్ళ రోగం నయమైపోయింది. సో ఆ విధంగా ఎలాగైతే ఆ డాక్టర్ పట్ల శ్రద్ధ ఉండి అతని రోగం పోయిందో, అదే విధంగా మనకు శాస్త్రం పట్ల శ్రద్ధ ఉండాలి. శాస్త్రం నా గురించి ఏమి చెప్తుంది? భగవంతుడు అంటే ఏమిటి? నేను వేరు, భగవంతుడు వేరా? నాకు భగవంతుడికి తేడా ఎక్కడొస్తుంది? ఎక్కడైతే నేను అహంకారంతో ఉన్నాను, ఆ భగవత్ స్వరూపం నాకు ఎందుకు తెలియట్లేదు? ఈ విషయాలన్నీ కూడా మనం శాస్త్రం చక్కగా వివరిస్తుంది. సో అటువంటి శాస్త్రం మీద మనకు శ్రద్ధ కలిగి ఉంటుంది. కేవలం శాస్త్రం మీద శ్రద్ధ కలిగి ఉంటే శాస్త్రం మనకు సరిగ్గా అన్వయం అవ్వదు. కాబట్టి గురువాక్యము అంటే ఆ శాస్త్రాన్ని మనకు గురువు ఎలా బోధిస్తున్నారు, ఆచార్యుల వారు మనకు ఎలా చెప్తున్నారు, వాటి మీద కూడా మనకు సత్య బుద్ధి అవధారణ ఉండాలి, దృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి. ఇది ఆచార్యులు ఇక్కడ చెప్తున్నారు అంటే ఇది 100% కరెక్ట్ అన్నట్లు మనకు ఆచార్యుల పట్ల అలాగే శాస్త్రం పట్ల శ్రద్ధ అనేది కలిగి ఉండాలి. ఈ శ్రద్ధ ఎటువంటి శ్రద్ధ అంటే లౌకికమైనటువంటి శ్రద్ధ కాదు. ఇప్పుడు ఆచార్యుల వారు మనకి ఇక్కడ కొన్ని శ్లోకాలలో అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారు. ఈ శ్లోకాన్ని ఇక్కడ ఆచార్యుల వారు ఎందుకు ఈ పదాన్ని తీసుకొని ఇలా చెప్పారు అనే ఎంక్వైరీ మనం చేయాలి. ఇక్కడ శ్రద్ధ అంటే మూఢ విశ్వాసం కాదు, అంధవిశ్వాసం కాదు. ఆచార్యుల వారు ఏది చెప్తే అది నమ్మేసి అలా చేయండి, అలా ఫాలో అయిపోయింది, గురువు ఏది చెప్తే అది గురువు ఇలా నామం పెట్టుకోమంటే ఇలా నామం పెట్టుకోండి, ఇలా నామం పెట్టుకుంటే ఇలా నామం పెట్టుకోండి అని కాదు. ఇక్కడ శ్రద్ధ అనే పదము
మనల్ని ఒక ఎన్లైట్మెంట్ చేయడం కోసము, ఎంక్వైరీ చేయడం కోసము ఆ శ్రద్ధ ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆచార్యులు వారు ఈ పదం యూజ్ చేశారంటే వారి యొక్క భావం ఏమై ఉంటుంది అన్న ఎంక్వైరీకి మనకు తోడ్పడుతుంది శ్రద్ధ. అలా కాకుండా ఈ శ్రద్ధను పక్కన పెట్టి మనం శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి శ్రద్ధ శమాధి షట్క సంపత్తిలో శ్రద్ధ అనేది చాలా తోడ్పడుతుంది. ఆ శ్రద్ధను మనం ఎలా పెంచుకోవాలి అంటే, మనకు ప్రతిసారి కూడా మనం ఎక్కడ తీసుకున్నా కూడా గీతలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ ఎక్కడైనా కూడా మనకు ప్రతిసారి ఆచార్యులు వారు ఎప్పుడు ఏం చెప్తుంటారంటే శాస్త్రం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్తుంటారు. అలాగే శాస్త్రం ఏం చెప్తుందంటే గురువాక్యం మీద శ్రద్ధ కలిగి ఉండాలి అంట. సో శాస్త్రం పట్ల అలాగే గురువాక్యం పట్ల ఈ రెండిటి పట్ల శ్రద్ధ ఉంటేనే మనము జర్నీ ఈజీగా అయి మన గురి అవుతాం. అలా కాకుండా శాస్త్రం పట్ల శ్రద్ధ ఉందండి, గురువాక్యం మీద శ్రద్ధ లేదండి అంటే అది సరైన పద్ధతి కాదు. అలాగే గురువాక్యం మీద శ్రద్ధ ఉందండి, గురువు చెప్పిందంతా చేస్తానండి, గురుగారు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను, నేను శాస్త్రం చదువుకోనండి అన్నారు అనుకుంటే అప్పుడు కూడా మనకి జ్ఞానం అనేది తెలియదు. కాబట్టి ఆచార్యులు వారు మనకి ఇక్కడ గురువు ఎవరు అంటే లోకంలో కనిపిస్తున్నటువంటి చాలా మంది గురువులు ఉంటారు. ఆ గురువుల గురించి చెప్పట్లేదు ఇక్కడ. కొంతమంది గురువులు లౌకికంలో మనం ఎదగడం కోసం చాలా తోడ్పడుతూ ఉంటారు. మంచి ఉద్యోగం తెచ్చుకొని డబ్బు సంపాదించడం, ఇవన్నీ చేయడానికి చాలా మంది గురువులు మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా మంది తోడ్పడి ఉంటారు. ఆ గురువులు చెప్పట్లేదు ఇక్కడ. అలాగే వైదిక విషయాల్లో మీకు స్వర్గం కావాలంటే స్వర్గానికి తీసుకెళ్తారు, గోలోకానికి కావాలంటే గోలోకానికి తీసుకెళ్తారు. ఇంకా చాలా లోకాలకి తీసుకుని వెళ్ళేటటువంటి గురువుల లోకంలో కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి గురువును కూడా చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ మనకు గురువులు ఎవరు అంటే ఆచార్యుల వారి భాష్యము, అలాగే స్వామీజీ వారి టీకా, చిన్మయానంద గారి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇవన్నీ కూడా మనకు తోడ్పడే ఇటువంటి గురువుల గురించి ఇక్కడ సత్యబుద్ధి అవధారణ అని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే ఆ శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ మనం శాస్త్రం పట్ల ఉండాలి, అలాగే ఆచార్యులు బోధించేటటువంటి విషయం ఏదైతే ఉందో వాటి మీద కూడా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే శ్రద్ధ లేదు అనుకోండి, ఎప్పుడైతే మనకు శ్రద్ధ లేకుండా మనం గీతను అభ్యసిస్తామో ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఇది మనకు కాదులే, ఎవరికో, అదేదో సంథింగ్ అదర్ దాన్ మీ, నాకు కాదు, బయట విషయం అది ఎక్కడో ఆత్మ అంట బ్రహ్మ అంట బయట ఉంటుందంట, ఏదో బ్రహ్మ ఆత్మ ఐక్యం అంట, అదేదో వస్తువట అన్నట్లుగా బాహ్యంగా కనిపిస్తుంది. అదే శ్రద్ధతో మనం దీన్ని అభ్యాసం చేశామనుకోండి, ఇది నా గురించి చెప్తుంది, నేను ఇన్ని రోజులు నేను నేను అనుకుంటున్నటువంటి నేను కాదు, ఏదైతే నేను సచ్చిత్ ఆనంద స్వరూపమైనటువంటి నేను ఏది ఉన్నదో అది నేను అని తెలుసుకుని అని తెలియజెప్పే శాస్త్రం ఇది. నాకు అంతటా ఇన్ని రోజులు నేను అనుకుంటున్నటువంటి ఈ భావజాలాన్ని పక్కకు త్రోసిపుచ్చి సచ్చిదానంద స్వరూపమైన ఆత్మస్వరూపుడని నేను, ఇన్ని రోజులు నేను దీన్ని తప్పుగా అనుకుంటున్నాను, నేను దేహము, నేను ఇంద్రియాలు, నేను మనస్సు, నేను బుద్ధి అని ఇన్ని రోజులు నేను దీన్ని తప్పుగా అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు దీని సత్యాన్ని బోధిస్తుంది ఈ గ్రంథము
అని శ్రద్ధతో దీన్ని అభ్యాసం చేశామనుకోండి. ఎప్పుడైతే మనం శ్రద్ధతో దీన్ని అభ్యసిస్తామో, ఆ పరమ లక్ష్యం ఏదైతే ఉందో, ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఆ పరమ లక్ష్యం ఏదైతే ఉందో, అది మనకు కరతల ఆమలకవత్ అని ఆచార్యులు వారు చెప్తున్నారు. చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ వలె. చేతిలో ఉన్న ఉసిరికాయ కోసం మనం ఎక్కడికో పరిగెత్తనక్కర్లేదు. కొండలెక్కనక్కర్లేదు, గుట్టలెక్కనక్కర్లేదు. ఏమీ చేయకుండా మన చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయని మనం చూస్తే చాలు, అది మన అరచేతిలోనే ఉంటుంది. సో, అటువంటి కరతలామలకవత్ అయినటువంటి మోక్షం ఎంత సులువైనదో, అది మనకు ఎందుకు డిఫికల్ట్‌గా అనిపిస్తుంది? ఆచార్యుల వారు చూస్తేనేమో కరతలామలకవత్ చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయ వలె చాలా సులువుగా ఉంది అని చెప్తుంటారు. కానీ మనకు మోక్షము అంటే అదేదో పైన ఉన్నది, ఎప్పుడో పొందేది, కొంతకాలం చదువుకున్న తర్వాత పొందేది, లేదంటే మననమైన తర్వాత పొందేది, నిధిధ్యాసనంలో కూర్చుంటే పొందేది అని మన మనస్సు చాలా భావోద్వేగాలతో, భావాలతో ఉంటుంది. మరి ఆచార్యుల వారు చూస్తేనేమో ఇక్కడ కరతలామలకవత్ అంటున్నారు. ఈ రెండిటి మధ్య మనకు ఎందుకు కరతలామలకవత్ అనే అనుభవం మనకెందుకు రావట్లేదు అంటే, మనకు శ్రద్ధ లేదు కాబట్టి. ఆ శ్రద్ధ కలిగి ఉండి మనం అదే వాక్యాన్ని చదివినప్పుడు, మోక్షము కరతలామలకవత్ చాలా సింపుల్, ఈజీ అని ఆచార్యులు వారు చెప్తున్నారు. శాస్త్రం అదే చెప్తుంది. కానీ మనకు డిఫికల్టీ ఎక్కడ ఫేస్ అవుతుంది? అంటే దీనికి కారణం ఏమిటి అని చూస్తే, మనము శాస్త్రం పట్ల శ్రద్ధ చాలా తక్కువగా ఉంది. బయట విషయాల మీద మనకు శ్రద్ధ ఎక్కువగా ఉంది. ప్రపంచిక విషయాలు, ప్రపంచిక వాసనలు, వీటి పట్లే శ్రద్ధ ఉంది కానీ, శాస్త్రం పట్ల, శాస్త్రం బోధించే విషయాల పట్ల మనకు శ్రద్ధ ఉన్నదా? అనేది మనం చూసుకోవాలి వరకు. ఎప్పుడైతే మనం ఎంక్వైరీ చేసి శాస్త్రం పట్ల శ్రద్ధ కలిగి ఉంటామో, ఆ శ్రద్ధ మనల్ని శాస్త్రంలో ముందుకు తీసుకెళ్ళి, సత్యం అంటే ఏమిటి? సత్యానికి దూరంగా చేసేది ఏవేవి ఉన్నాయి మన జీవితంలో? మనకెక్కడెక్కడ సత్యాన్ని దూరం చేసే ఆబ్స్టికల్స్ కలిగించేవి ఏవేవి ఉన్నాయి? అవన్నీ కూడా మనం శ్రద్ధతో శాస్త్రం అధ్యయనం చేస్తే అవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. మనం ఎక్కడ సత్యానికి దూరంగా ఉంటున్నామో అవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఈ శ్రద్ధ కలిగి మనము విచారణ, ఏది నిత్యము, ఏది అనిత్యము, నిత్యమైన వస్తువు ఏది, సత్ వస్తువు ఏది, అనిత్యమైనటువంటి ఈ కనబడుతున్నటువంటి జగత్తు ఎలాంటిది అని మన లోపల మనకు తెలియకుండానే విచారణ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనము విచారణ చేసి శాస్త్రంతో సత్యబుద్ధితో, సద్బుద్ధితో, సద్భావంతో మనం శాస్త్రాన్ని అభ్యసిస్తామో, అప్పుడు శాస్త్రం ఆచార్యులు వారు చెప్పినట్లు మోక్షము కరతలామలకవతవుతుంది. అంతవరకు కూడా మన జీవితంలో మనము శాస్త్రం కంటే వేరే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. వేరే వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే, మీరు ఇప్పుడు ఉద్యోగం చేయొద్దా, డబ్బు సంపాదించొద్దా అవన్నీ చెప్పట్లేదు మీకు. మన జీవితము మనం వేటికి ఎక్కువ మనము యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మొబైల్ ఫోన్ ఉందనుకోండి.
మొబైల్ ఫోన్ పట్టుకొని దాంట్లో వచ్చే వీడియోస్, దాంట్లో వచ్చే రీల్స్ అవి చూస్తూ ఉన్నామనుకోండి. మన సమయం ఏమవుతుంది? మొబైల్ ఫోన్‌కి మనం వీక్షించినట్లు మన సమయం వృధా అవుతుంది. అలా కాకుండా మన సమయాన్ని మనం శాస్త్రానికి ఉపయోగించి ఒక పుస్తకాన్ని తీసుకొని శాస్త్రంలో ఏముంది అని చదువుకున్నామనుకో, అప్పుడు ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఎక్కడ మనం టైం వేస్ట్ చేస్తున్నాము, ఎక్కడ మనం సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం. సో, కాబట్టి మనకు శ్రద్ధ ఎక్కడ కలిగి ఉండాలి అంటే, శాస్త్రం మీద ఎక్కువ శ్రద్ధ కలిగి ఎప్పుడైతే మనం శాస్త్రం మీద శ్రద్ధ కలిగి శాస్త్రాన్ని అభ్యసిస్తామో, శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా మన జీవితంలో మనల్ని ముందు తీసుకెళ్ళి, ఉన్నతి లక్ష్యం ఏదైతే మోక్షం ఉన్నదో దానికి దగ్గర అవుతుంది ఈ బాట. ఇది ఎలాగంటే, మనం అడవిలో నడుస్తున్నాం అనుకోండి. అడవిలో నడుస్తూ ఉంటే, ఆ అడవిలో ముందు నడిచినటువంటి బాటసారుల యొక్క కాలి ముద్రలుంటాయి. ఆ ముద్రల్ని పట్టుకొని మనము అడవి నుంచి బయటపడే మార్గాన్ని మనం చూడగలుగుతాం. అలాగే ఈ జ్ఞాన మార్గంలో ఆ ఆత్మనిష్టలో ఉన్నటువంటి ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, వారు ముందు ఇది దాటి ఈ సంసారం అనే మహారణ్యము దాటి వారు బయట ఉన్నారు. సో, వారి యొక్క ఫుట్ ప్రింట్సే మన ముందు ఉన్నటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా వారి యొక్క ఫుట్ ప్రింట్స్. ఆ ఫుట్ ప్రింట్స్‌ని పట్టుకొని మనం ఈ సంసారం అనే మహారణ్యము దాటి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసి, ఆ పరమానంద ప్రాప్తి ఏదైతే ఉన్నదో దాన్ని మనం చేరుకోవడమే మన లక్ష్యం. ఎలాగైతే అడవిలో బాటసారులు ముందు వెళ్ళినటువంటి బాటసారుల యొక్క పాదముద్రలను చూసి వారి యొక్క గమ్యానికి తర్వాత వచ్చిన ట్రావెలర్స్ అందరూ చేరుకుంటున్నారు. అదే విధంగా మనము శాస్త్రాన్ని అలాగే గురువాక్యంను పట్టుకొని ఈ మోక్షము అనే గమ్యానికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శ్రద్ధ అన్న విషయం ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేయాల్సి వస్తుంది అంటే, ఈ శ్రద్ధ లేకపోవడం వల్లనే చాలా మంది కూడా దారి తప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మనం ఒక గురువు దగ్గరికెళ్తాము. శాస్త్రం పుస్తకం మన దగ్గర ఉంటుంది. పుస్తకం తీసి మనంతటి మనం చదువుతూ ఉంటాము. ఆచార్యులు వారు ఏదో బోధిస్తూ ఉంటారు. ఆయన ఏదో చెప్తున్నారు, మనం ఏదో చదువుకుంటున్నాము. ఇలా ఉంటుందే గానీ, అక్కడ ఏం చెప్తున్నారు అనే ఎంక్వైరీ ఉండదు. ఎప్పుడైతే మనం శాస్త్రం పట్ల దృఢమైన విశ్వాసము కాదు, శ్రద్ధ. విశ్వాసము అంటే మళ్ళీ వేరేగా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే లోకంలో విశ్వాసం పేరుతో చాలా జరుగుతూ ఉన్నాయి. ఎన్నో విశ్వాసాలున్నాయి. చాలా మంది గురువులు చాలా విశ్వాసాలు చూపిస్తూ ఉంటారు. దీన్ని పట్టుకుంటే మీకు ఇదవుతుంది, మిరాకిల్స్ వస్తాయి అని మతం పేరుతో చెప్పేటటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి అంటే శ్రద్ధ. విశ్వాసం కాదు. విశ్వాసం అంటే మూర్ఖంగా ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. దాన్ని పట్టుకొని దాన్నే ఫాలో అయిపోవడం. కానీ ఇక్కడ మనకు చెప్పేది ఫాలోయింగ్ కాదు. ఎంక్వైరీ.
ఆ ఎంక్వైరీ మనం చేసుకోవాలి. ఇక్కడ ఈ వాక్యం ఇలా చెప్తుంది శాస్త్రము. దానికి శంకరులు ఏం చెప్పారు? శంకరులు భాష్యంలో ఎందుకు ఇలా చెప్పారు? ఆ భాష్యం మనకు అర్థం కాలేదు. అప్పుడు తెలుగు అన్వయం టీకా స్వామి తత్వవిధానంద గారు ఏం చెప్తున్నారు? లేకపోతే ఇంగ్లీష్‌లో స్వామి చిన్మయానంద గారు ఏం చెప్పారు? ఇలా ఈ ఎంక్వైరీ మనం బిగించేసి ఎక్కడెక్కడైతే మనకు అర్థం కాలేదు, ఆ అర్థం కాని చోట మనం 2, 3 పుస్తకాలు తీసి అక్కడ ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి ఇంతవరకు కూడా ఈ శ్రద్ధ మీద ఇంకా ఎంఫసైజ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే శ్రద్ధ అనేది లేకపోతే ఏదో చదువుతున్నాము, ముందుకెళ్తున్నాము, అయిపోతుంది. ఈరోజు ఈ పుస్తకం ఇక్కడి నుంచి ఇక్కడి దాకా చదివేస్తాము. దాని తర్వాత దీన్ని తీసి పక్కన పెడతాము. ఇది గూట్లో ఉంటుంది. మన జీవితం అలాగే నడుస్తూ ఉంటుంది. గీత చదవకముందు మన జీవితం ఎలా ఉంది? గీత చదివిన తర్వాత మన జీవితం ఎలా ఉంది అంటే ఒకటేలాగుంది అన్నామనుకోండి. అప్పుడు మనం గీత చదివి కూడా వృధా అవుతుంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి లోతైన అంశము ఏదైతే మన జీవితానికి ఉపయోగపడే వాక్యాలు ఏవైతే ఉన్నాయో, గీత అంటే మన జీవితము అని దృఢమైన సంకల్పం మనకు ఉండి, ఆ శ్రద్ధతో మనం ఎప్పుడైతే గీతను పఠిస్తామో, అభ్యసిస్తామో, అప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది అంటే మనకే అర్థమవుతుంది. గీత చదవక ముందు నేను ఎలా ఉన్నాను, గీత చదివిన తర్వాత నేను ఎలా ఉన్నాను. ఫర్ సపోజ్ గీత చదవక ముందు మీరు ఎక్కువ కోపంతో అందరితో చాలా చిరాకుగా అలాగే వ్యవహరిస్తూ ఉన్నారనుకోండి. అలాగే గీతలో ఒక వాక్యం చదివి అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కర్ణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమి అన్న శ్లోకం చదివి నేను ఇప్పుడు ఎవరిని ద్వేషించను, అందరూ నాకు కనపడే వాళ్ళంతా కూడా ప్రేమతోనే ఉంటాను, అందరితో ప్రేమగా వ్యవహరిస్తున్నాను, అందరితో ప్రేమగా ఉంటాను అనే సంకల్పం మీరు తీసుకున్నారనుకో, అప్పుడు మీకు శత్రువులు అంటూ ఎవరు ఉండరు. అందరితో ప్రేమగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, అందరిలోనూ ఆ పరమాత్మనే చూస్తూ ఉన్నప్పుడు, ద్వేషము అనే భావన ఉంటుంది. ఆ ద్వేషము అనే భావన లేకపోతే రాగము అనే భావన కూడా ఉండదు. ఎందుకంటే రాగద్వేషాలు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. సపోజ్ నాకు రాగము ఉంది, కేవలం నాకు రాగం మాత్రమే ఉందండి, ద్వేషం లేదు, నాకు పలానా కావాలంటే ప్రీతి ఎక్కువ, కేవలం రాగమే ఉంది, ద్వేషం అంటే అది సరైనది కాదు. ఎందుకంటే మీరు చూసుకుంటే రాగం ఎక్కడ ఉంటుందో ద్వేషం కూడా అక్కడే ఉంటుంది. రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా కలిసే ఉంటాయి. ఎలాగంటే రాగము వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అంటే ద్వేషం అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఇలాగా రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు ఎప్పుడు కూడా కలిసే ఉంటాయి. అవి కాకుండా ఈ ద్వంద్వాలకి అతీతుడనయ్యి, ఈ రాగము నన్ను బంధించదు, ఈ ద్వేషము నన్ను బంధించదు, నేను ప్రేమగా ఉంటాను, నేను ఈ లోకంలో అందరితో ప్రేమతో వ్యవహరిస్తాను అని అనుకుని ప్రేమతో మీరు ఉన్నారనుకోండి, అప్పుడు మీరు గీత మీద శ్రద్ధ కలిగి ఆ శ్రద్ధలో ఆ వాక్యం చదివి ఆ ప్రేమతో ఉన్నారు అంటే మీ జీవితం చాలా ఆనందంగా, సరళంగా జీవితం గడుస్తుంది. రాగద్వేషాలతో కూడుకున్నది అంటే ఎప్పుడు సుఖ దుఃఖాలతోనే ఉంటుంది. రాగద్వేషాలు ఈక్వల్ టు సుఖ దుఃఖం. రాగద్వేషాలు లేవు అంటే సుఖ దుఃఖాలు కూడా లేవు.
అలాగే ఎప్పుడైతే మనం శాస్త్రం పట్ల శ్రద్ధతో అభ్యసిస్తామో మనకు ప్రతి శ్లోకం కూడా ఒక మహావాక్యం అవుతుంది. మన జీవితాన్ని ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్తుంది ప్రతి వాక్యం కూడా. కాబట్టి శ్రద్ధ కలిగి ఉండాలి. మనం సాధారణంగా శ్రద్ధ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఉంటాం. ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి. ఆ ఆర్టిస్ట్ పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. ఆ పెయింటింగ్ వేసేటప్పుడు ఆర్టిస్ట్ యొక్క శ్రద్ధ ఎక్కడ ఉంటుంది అంటే ఆ పెయింట్ లో క్యాన్వాస్ లో ఎలా వేయాలి ఆ పెయింట్ అనే దృష్టి ఆ పెయింటర్ కు ఉంటుంది. ఎంతో శ్రద్ధ కలిగి ఉంటేనే ఆ క్యాన్వాస్ మీద ఆ పెయింటింగ్ చక్కగా ఆర్ట్ గీయగలదు. అదే విధంగా మనము ఆ శ్రద్ధను ఇక్కడ శాస్త్రం ప్లేస్ లో రీప్లేస్ చేయాలి. శాస్త్రాన్నే మన జీవితం లాగా మనం అభ్యసించాలి. అంటే నేను మీరు లోకంలో చేసే వ్యవహారాలు చేయండి మానేయండి అని చెప్పట్లేదు. మన రోజువారీ వ్యవహారంలో మనం శాస్త్రాన్ని అభ్యసిస్తున్నామా లేదా? గడిచిన క్లాస్ లో కూడా మనం చూసాము. ఆచార్యుల వారు సాధన పంచకంలో ఉపదేశ పంచకము లేదా సాధన పంచకం వేదో నిత్యం అధీయతాం ప్రతిదినం అని చెప్పారు. అంటే శాస్త్రాన్ని మనము మన జీవితంలో ఒకరోజు టిఫిన్ తినడమైనా మానేయాలి, కానీ శాస్త్రాన్ని అభ్యసించడం మానేయకూడదు. రోజు కూడా శాస్త్రాన్ని మనం అభ్యాసం చేస్తే శాస్త్రం మనల్ని మన జీవితాన్ని ఉన్నత స్థితికి మోక్ష మార్గం వైపు మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే శాస్త్రం మీద అన్నిటికంటే లౌకిక విషయాల్లో కూడా శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కాస్త ఆ లౌకిక విషయాలలో ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉన్నదో దాన్ని లౌకిక విషయాల నుంచి శాస్త్రం వైపు రీప్లేస్ చేయాలి ఆ శ్రద్ధను. ఎలాగంటే లోకంలో మనం చాలా విషయాల పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మంచి డిన్నర్ అనుకుంటాం అనుకోండి. దానికి ఏం చేస్తాం? గూగుల్ ఓపెన్ చేసి రెస్టారెంట్స్ నియర్ మీ, 5 స్టార్ రేటింగ్ రెస్టారెంట్ నియర్ మీ అని సెర్చ్ చేసి అక్కడ ఏ ఏ రెస్టారెంట్ లో ఏ బాగుంటాయి కింద రివ్యూస్ చదువుతాం. ఆ రెస్టారెంట్ యొక్క మెన్యూ చూస్తాం. ఇవన్నీ చేసి ఈ సర్వే అంతా కూడా చేసి ఇంత శ్రద్ధ పెట్టి అలా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తే బాగుంటుంది అనుకుని ఆ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తున్నాం. కేవలం ఒక్క పూట డిన్నర్ కోసమే మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నామే. అదే జీవిత లక్ష్యమైనటువంటి పరమానంద ప్రాప్తి మోక్షం ఏదైతే ఉందో మన జీవితం లభించడమే చాలా దుర్లభమైనది. అటువంటి మోక్షకు మనం ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి. కేవలం ఆఫ్టర్ ఆల్ ఒక మంచి ఫుడ్ తినడానికి ఎన్ని ఎంక్వైరీ చేసి ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. మరి పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని పొందడం కోసం మనం ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇన్ని హోటల్స్ ఉన్నాయి, ఇంత మెన్యూ ఉంది, ఇన్ని రేటింగ్స్ ఉన్నాయి, రివ్యూస్ ఉన్నాయని చూస్తున్నాం.
అదేవిధంగా మన జీవిత లక్ష్యాన్ని మనం ముందుకు వెళ్ళాలి అంటే మోక్ష మార్గంలో వెళ్ళడానికి మనం ఏ శాస్త్రం చదవాలి, ఏ శాస్త్రం చదివితే మనకు మోక్షం వస్తుంది అన్న ఎంక్వైరీ మనకు ఉండాలా వద్దా? లౌకిక విషయాలు చిన్న చిన్న అల్పమైన విషయాల్లోనే మనం అంత ఎంక్వైరీ చేసుకున్నప్పుడు స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం పట్ల మనకు విచారణ కావాలా వద్దా? స్వరూపం పట్ల మనం విచారణ చేయాలి అంటే ఆ విచారానికి తోడ్పడే శాస్త్రం, అలాగే ఆ శాస్త్రానికి ఆచార్యులు మరియు గ్రంథకారులు ఏమి చెప్తున్నారు అన్న వాటి మీద కూడా మనకు శ్రద్ధ చాలా ముఖ్యం. ఈ శ్రద్ధ గీతలో చాలా చోట్ల వస్తుంది కాబట్టి శ్రద్ధ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సమాధి శక్తి సంపత్తి 6 కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు శమము, దమము, ఉపరతి, తితిక్ష లేకుండా కేవలం శ్రద్ధ ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. ఈ 6 కూడా ఎలాంటివి అంటే ఈ 6 కూడా 6 దైవీ గుణాలు. ఈ 6 ఉంటేనే దాని తర్వాతే మనకు ముముక్షుత్వం వస్తుంది. కాబట్టి శ్రద్ధ వేటికి వాటికి శమము, దమముకు దమము, తితిక్ష తితిక్ష వేటికి వాటి అవి ఒకటి కూడా ఆ లక్షణాలు మనలో మనము లేకపోతే కలువ చేసుకోవాలి. పూజ్య స్వామీజీ దయానంద సరస్వతి గారు ఒక మాట అనేవారు, ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్, యాక్ట్ ఇట్, ఫేక్ ఇట్, మేక్ ఇట్. ఇప్పుడు సపోజ్ నాకు ప్రేమ లేదనుకోండి, నేను ప్రేమగా యాక్టింగ్ చేయడం నేర్చుకోవాలి. ప్రేమగా యాక్టింగ్ చేయడం నేర్చి ఫేక్ యాక్టింగ్ ఫేక్ ప్రేమను ప్రదర్శిస్తూ స్లోగా అప్పుడు ఏమవుతుంది, యాక్ట్ చేసి ఎంతకాలం యాక్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా నిజమైన ప్రేమ కలిగి ఉంటాను అన్న భావన మనకు వస్తుంది. అదేవిధంగా మనం ఎవరెవరై ఎక్కడెక్కడ వేటిలో లోపం ఉందో చూసుకొని వాటిని ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్. ఇప్పుడు సపోజ్ శ్రమమో లేకపోతే దమమో లేదనుకోండి, కనపడినల్లా రోడ్డు మీద కనపడినల్లా ఐస్ క్రీమ్ కనపడితే ఐస్ క్రీమ్, పిజ్జా కనిపిస్తే పిజ్జా, బర్గర్ కనిపిస్తే బర్గర్, అలా రోడ్డు మీద కనపడినల్లా నోట్లో వేసుకొని తింటూ ఉన్నాను అనుకో, ఈ తినడం వల్ల ఏమవుతుంది, ఇది నాకు ఆరోగ్యాన్ని ఇస్తుందా లేదా, ఇది ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా అని మనం ఒక్కసారి ఎంక్వైరీ చేస్తే, సరిగ్గా ఎంక్వైరీ చేసి చూస్తే అది మనకు నెక్స్ట్ టైం తినాలనిపించదు. అప్పుడు మనకు ఆ శ్రమము మన చేతిలో ఉంటుంది. దమం ఇలాగ ప్రతి దాంట్లో ఎక్కడెక్కడ ఏవేవైతే మనకు అవసరమో, ఎందుకంటే ఇంతగా ఎంఫసైజ్ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఈ గుణాలు మనలో లేకుండా మనం శాస్త్రాన్ని అభ్యాసం చేస్తే అది ఆసురి వేదాంతం అవుతుంది. అందరూ కూడా నేను ఆత్మస్వరూపుణ్ణి వాచా వేదాంతం, నేను అహం బ్రహ్మాస్మి అని అందరికీ తెలుసు. ఎవరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. నిజంగా నేను ఆ పరమానంద స్థితిలో ఉన్నానా, లేకపోతే జస్ట్ యాక్టింగ్ అహం బ్రహ్మాస్మి అంటారు. ఎప్పుడైతే మనకు ఈ గుణాలు లేకుండా
ఊరికే అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అని అనుకుంటే దానివల్ల మనకు ఏమీ లేదు. ఊరికే వదిలేసి అక్కడి నుంచి ఇక్కడ చెప్పుకోవడం, కనపడిన వాళ్ళందరికీ కూడా నేను వేదాంతం అభ్యాసం చేశాను అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. కానీ మన జీవితంలో మనకున్నటువంటి దుఃఖాలని దూరం చేస్తుందా లేదా అన్నది మనం ఎప్పుడైతే ఈ లక్షణాలన్నీ కూడా మనం పెట్టుకొని శక్తి, వివేకము, వైరాగ్యం, ఈ క్వాలిటీస్ అన్ని కూడా మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఈ శాస్త్రాన్ని అభ్యసిస్తే ఆ శాస్త్రం మన జీవితం భాగమై ఉంటుంది. కాబట్టి శాస్త్రం మన జీవితంలో భాగమై మనల్ని ఉన్నత స్థితికి తోడ్పడే విధంగా ఉండాలి. కానీ శాస్త్రం ఏదో చదువుకున్నాను ఇక్కడి నుంచి అక్కడ దాకా 701 శ్లోకం అన్ని కూడా కంఠస్థం వస్తాయి, 701 శ్లోకం కూడా నేను చెప్పగలను అని అంటే వాటి వల్ల లాభం ఉండొచ్చు. ఈ మధ్య 701 శ్లోకం చెప్పిన వాళ్ళకి అదేంటి గోల్డ్ మెడల్ ఇస్తున్నారు. 701 శ్లోకం మీరు ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగలిగితే గోల్డ్ మెడల్ ఇస్తారు. దాని పనికి వస్తుంది. అంతేగాని ఆత్మస్వరూప నిష్ట ఏదైతే ఉందో పరమానంద ప్రాప్తి, ఆ కంఠస్థం వీటి పనికి వస్తుందా అంటే చూసుకోవాలి. వాటికి ఏం పనికిరాదు. కాబట్టి మనకు కావాల్సినటువంటి ఈ గుణాలు మనం ముందుగా మనం ఇంకా ఎంటర్ అవ్వలేదు గీతలకి. ఎంటర్ అవ్వక ముందే మనం ఎక్కడెక్కడ మనం ఏవేవి కలిగి ఉంటే మనకు శాస్త్రం తోడ్పడుతుంది అన్న విషయాలని మనం చూసుకుంటూ ఎక్కడెక్కడైతే మనకు లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దుకుంటూ శాస్త్రాన్ని అభ్యసిస్తే ఆ శాస్త్రం మన జీవితంలో భాగమయ్యి మనలో ఉన్నటువంటి ఏవైతే ఒకటో రెండో దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసి ఆ పరమానంద ప్రాప్తి ఆత్మస్వరూప నిష్ట ఏదైతే ఉందో అది ఎలాగైతే ఆచార్యులు వారు కరకలామల అన్నారో అది మన జీవితానుభవంలోకి రావాలి. అది మన జీవితానుభవంలోకి రావాలి అనే సంకల్పం మనందరికీ ఉన్నది కాబట్టి మనం దీన్ని కూడా అభ్యసించకూడదు. కాబట్టి శ్రద్ధ వేటి పట్ల ఉండాలి అంటే గురువాస్ సత్య బుద్ధి దాసన. శాస్త్రం అంటే నేను నిస్సందేహంగా ఇది సత్యము అని నేను ఫీల్ అవ్వాలి. ఎక్కడైనా సందేహాలు వచ్చాయనుకోండి వెంటనే ఏం చేయాలి? ఆచార్యులు వారు ఏం చెప్తున్నారు, ఆచార్యులు వారు భాష్యంలో ఏమన్నారు, దానికి స్వామీజీ తెలుగులో టీకా ఏం రాశారు, లేదా చిన్మయానంద స్వామీజీ ఏం రాశారు ఇంగ్లీష్ లో, ఇలాగా మనము ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీయే సత్య బుద్ధి అవతారం. ఆ ఎంక్వైరీ లేకుండా మూర్ఖంగా చెప్పింది నమ్మేయమని కాదు ఇక్కడ శ్రద్ధ అంటే. శాస్త్రం చెప్పిన దాన్ని ఎంక్వైరీ చేస్తూ శాస్త్రంలో ఎందుకు ఇలా అన్నారు, ఆచార్యులు వారు ఈ పదానికి ఇక్కడ ఎందుకు ఇలా చెప్పారు అని మనం ఎంక్వైరీ చేసినప్పుడు మనలో ఆ భావన ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ నవనవోన్మేషాలి ప్రజ్ఞ ఏదైతే ఉందో
ఆ ప్రజ్ఞ మనకు అనుభవానికి వస్తుంది. ఆ ప్రజ్ఞ కలిగి ఉండటమే శ్రద్ధ. ప్రజ్ఞ అంటే ఇక్కడ ఫాలోయింగ్ కాదు, ఎల్లప్పుడూ కూడా నవనవోన్మేషాలిని, ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేస్తూ కొత్తగా కొంగొత్తగా ఆలోచించుటే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కలిగి ఉండాలి అంటే ఆ ప్రజ్ఞకు మనకు తోడ్పడేది శాస్త్రము మరియు గురువాక్యం. కాబట్టి మనం చదవబోయే భగవద్గీతలో మనకు తోడ్పడేవి అంటే శాస్త్రము, అలాగే మహాత్ములు రాసినటువంటి కామెంటరీ గురువాక్యం, అవన్నీ కూడా మనకు తోడ్పడతాయి. ఈ రెండింటిని కూడా మనం శాస్త్రం పట్ల, గురువాక్యం పట్ల శ్రద్ధ కలిగి సమాధానము, ముముక్షుత్వము అవి తర్వాత క్లాస్ లో చూద్దాము, రేపటి క్లాస్ లో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.